లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా. ఈ చిత్రం మా తల్లిదండ్రులైన కోపూరు యశోదమ్మ, కోపూరు చిన్నసుబ్బన్న గారులకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాం. ఇట్లు కోపూర్ బ్రదర్స్. అఖిల్ అతని ఫ్రెండ్స్ లిఖిత కోసం వేచి ఉన్నారు. పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు. లిఖిత రాగానే గుడికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలన్నదే అతని తలంపు. ఏంటి సుష్మా ఇవాళ కలవలేదు? నువ్వు లేకుంటే బోర్. అఖిల్, జీవితాన్ని ఎంజాయ్ చేయాలరా. ప్రేమ లేదు, దోమ లేదు. రోజుకు ఒక అమ్మాయితో గడపాలిరా. ముందు రారా, వాడక టెన్షన్ పడుతుంటే వీళ్ళెవరితో నువ్వు ఫోన్లో ఏం చేస్తున్నావా? రివ్యూలో నీకేం తెలుస్తుందిరా, అది ప్రేమించిన వాడికే తెలుస్తుంది. ఈ రోజుకు అమ్మాయితో తిరుగుతున్నాడు, వీళ్ళు ఖచ్చితంగా ఏడు చచ్చిపోతాడు. నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో మీ గొడవ ఏందిరా? ఏర్పాట్లన్నీ సవ్యంగానే జరిగాయి. పూజారితో ఫోన్లో కాంట్రాక్ట్ లో ఉన్నాను. నిఖిత త్వరగా వచ్చేస్తే పెళ్లి తందు త్వరగా ముగుస్తుంది. లేదంటే వాళ్ళ అమ్మా నాన్న ఏ క్షణమైనా రావచ్చు. రే పీటర్, నిఖిత ఫోన్లో కలుస్తుందో లేదో ఒకసారి చూడరా. ఇది వరకే ఫోన్ చేశారా, కానీ నాట్ రీచ్. సుందరరావు అండ్ గ్రూప్ వీరి అమ్మాయి ప్రేమించిన వాడితో పారిపోయింది. ఆ అమ్మాయి కోసం వెతుకుతున్నారు. అఖిల్ అతని ఫ్రెండ్స్ని చూసి తమ అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నారేమో అని అనుమానంతో వారితో భేటీ అవుతారు. ఏంటయ్యా రాయుడు గారు, 4 రోజుల నుండి తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాం, అయినా అమ్మాయి జాడి కనిపించలేదు.
అవునన్నయ్య, రాయుడు గారు చెప్పింది నిజం. మనం ఎంత తిరిగినా సరైన గడియలు రాకపోతే ప్రయోజనం లేదు. ఏం గడియలో ఏంటో మన బాధను భగవంతుడు కూడా గమనించలేదు. అక్కయ్య, బావగారు మీరు అమ్మాయిని చాలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. కానీ అమ్మాయి ఎందుకు ఎలా చేసిందో. అన్నయ్య అటు చూడు, ఎవరో అబ్బాయిలు పూలదండలు పట్టుకొని ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. అమ్మాయి జాతకరీత్యా ఈ అబ్బాయి లేడు. ఆగవయ్యా, 4 రోజుల నుండి తిప్పుతున్నావు, ఏం లాభం? ఆ అబ్బాయిలు ఏమన్నా మా అమ్మాయి కోసం ఏమన్నా వేచి ఉన్నారని తెలుసుకున్నాము. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. స్వామి ఆగండి, ఆటో ఆపి విషయం ఏమిటో తెలుసుకుందాం. ఆటో బాబు, కాసేపు ఆటో వెనక్కి తీసుకోగలవా? ఎవరయ్యా మీరు? ఇక్కడ ఏం జరుగుతుంది? మనుష్యులం కనిపించట్లా, బంతాడు ఆడుకుంటున్నాం. పోవయ్యా, మా టెన్షన్లో మేమున్నాం. చూడండి మా వాడి ప్రేమ గోల. వద్దురా అంటే లవ్ వినడు. చూడండి ఎలా టెన్షన్ పడుతున్నాడో. వాడు టెన్షన్ పడ్డమే కాదు, మమ్మల్ని టెన్షన్ పెడుతున్నాడు. మిగతా అనే అమ్మాయిని వీడు ప్రేమించాడు. ఆ అమ్మాయి కోసమే ఎదురు చూస్తున్నాడు. మిగతా అంటే ఇతను లేపుకుపోయి అమ్మాయ. ఎందుకండి ఈ ప్రేమ అంటే ఇంత చులకన, ఇంత చండాలంగా కూడా మాట్లాడతారా? చేసేదే చండాల పని, మాట్లాడితే తప్పేంటి? తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. నిజమే, కానీ వాళ్ళ అభివృద్ధిలో మీరు తెలుసుకోలేదు. ఎవడో ముక్కు ముఖ్యం పట్టించి వీడిని కాబోయే ముగ్గురిని కనిపెట్టేస్తారు. ఈ కాల పాడుతున్న లాంటివన్నీ ఒప్పుకోరు. మీరు కోరిన కోరిక జీవితం పంచుకోవాలనుకుంటారు. నీకోసం నేను ఎంత కంగారు పడ్డానో తెలుసు. ఎందుకయ్యా ఈ లవ్లు? జోబిలో చిల్లి కవ్వు కూడా ఉండదు. అసలు డబ్బులు లేకుండా ఎలా ప్రేమిస్తారయ్యా? ప్రేమించడానికి కావాల్సింది సెల్ రీఛార్జ్, సింపుల్గా అది కూడా ఫ్రెండ్స్ ప్యాకెట్ మనీ. ఇక అమ్మాయి విషయానికి వస్తే ₹1 బ్యాలెన్స్తో మిస్ కాల్ చేయవచ్చు. తను ప్రేమించిన అమ్మాయితో గంటల తరబడి మాట్లాడవచ్చు. ఏమయ్యా, ప్రేమ అంటే చాలా సింపుల్ గా చెప్పావు. ప్రేమ అంటే మీది కాదయ్యా, అది తల్లిదండ్రులు. తల్లిదండ్రులు తమ పిల్లలని ప్రయోజకులు చేయడానికి అహర్నిశలు కష్టపడి పెంచి పెద్ద చేసి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి ఉద్యోగ బాధ్యత నెత్తిన వేసుకుని చివరికి కాళ్ళు అరిగేదాకా తిరిగి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తారు. అదయ్యా ప్రేమ అంటే. ప్రేమిస్తారు, నేర్చుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, కొత్త కాపురం పెడతారు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ భార్యను ఏ విధంగా పోషిస్తారు? కూలీ నాలి చేస్తారు. వచ్చే 4 రాళ్లతో బాగానే బతుకుతారు. తరువాత చివరికి మీ సంపాదన సరిపోక 4 రోజులకే విడిపోతారు. జీవితం నరకం, తల్లిదండ్రులకు అవమానం.
చూడండి ఆంటీస్ అంకుల్స్, మీరు చెప్పే నీతులు వినే ఓపిక తీరిక మాకు లేదు. మా దారిని మమ్మల్ని వదిలేయండి. మాకు అదే 10,000. అఖిల్, పోదాం పదా. రండిరా. ఇక మనం ఎందుకు ఇక్కడ, వెళ్దాం పదండి. పిల్లలు చెడిపోవడానికి తల్లిదండ్రులే కారణం. తల్లేమో టీవీ సీరియల్స్కు పరిమితం, తండ్రేమో పబ్బులు, పార్కులు, పేకాట, తమ పిల్లలు ఏం చేస్తున్నారో కూడా పట్టించుకోరు. ఇక పిల్లల విషయం పట్టించుకోకపోతే కంప్యూటర్ చాటింగ్, సెల్ ఫోన్లు, లవ్వులు, పార్కులు, పబ్బులు, లవ్ పుట్టేస్తుంది. లేచిపోవడాలు, పెళ్లి చేసుకోవడాలు, 4 రోజులకే విడిపోవడం. పెద్దలు పిల్లలను గమనించి మంచి దారిలో పెట్టాలి. పిల్లలు చదువుపైనే ధ్యాస ఉంచి చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చేయాలి. అప్పుడు ఫ్యామిలీ బాగుపడతాయి. గుర్తుంచుంటారు కదా.